ఇవ్వకుండా దాన్ని ఆపి కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లను ప్రజలకు ఇవ్వకుండా రైతాంగానికి ఇవ్వకుండా ఇవాళ చేసినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ యావత్ తెలంగాణను అడ్డువిరిచింది. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఎవరు ఉద్యోగాలు మా ప్రభుత్వం ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్ను నోటిఫికేషన్లు జారీ చేస్తుంది, పరీక్షలు పెడుతుంది, తర్వాత దానికి సంబంధించిన రిజల్ట్ ఇచ్చే టైం లోపల దాని యొక్క నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఒక ముఖ్యమంత్రి చేతుల మీదకి ఇచ్చుడంటే అది హాస్యాస్పదమైనటువంటి విషయం. అది ఒక్కటే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అంశాల మీద తెలంగాణ నష్టం చేసింది. తెలంగాణ విధ్వంసక మరి వాళ్ళ రచయిత వెనకే ఎవరున్నారో తెలియదు కానీ ఇవాళ చేసేది మాత్రం తెలంగాణ ప్రజలకు నష్టం జరిగేటువంటి పని. ఆఖరికి కాకతీయ ద్వారాన్ని కూడా తీసేస్తామంటారు కదా. కాకతీయ తోరణము ఈ లోగోలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లోగోలో ఉన్నటువంటి ఒక కాకతీయ తోరణం కూడా తీసేస్తామనేటువంటి మాట మాట్లాడతానంటే కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలోకి తీసుకుపోవాలి. బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి ఏం చేసేది లేదు. కాబట్టి తప్పకుండా ఇక్కడ వరంగల్ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవబోతా ఉన్నారు. అత్యధిక మేయాటితో గెలవబోతారు. చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని వరంగల్ ప్రజలు చేయబోతున్నారని తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవ పెద్దలు ప్రకాష్ అన్న గారు. పెద్దలు వినయ్ భాస్కర్ గారు, మా అభ్యర్థి సుధీర్ గారు, గౌరవనీయ సారయ్య గారు, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలు, పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు సుధీర్ కుమార్ గారి నామినేషన్ రేపు ఉదయం వేస్తున్న సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకు వారి నామినేషన్ కార్యక్రమం ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి వేయడం, అదేవిధంగా 23వ తారీఖు నాడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి కార్యక్రమాన్ని కూడా పెద్దలు వినయ్ భాస్కర్ గారు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా 2-3 అంశాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాం. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత ప్రజల జీవన ప్రమాణాల్లో వచ్చిన అనేక మార్పుల్ని దయచేసి తెలంగాణ సమాజం అంతా గమనిస్తూనే ఉంది, అనుభవిస్తూనే ఉంది. ఒక్కసారి ఆలోచించండి, 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వమే గొప్పగా ఉంటే ఆ రోజు ప్రభుత్వ కాలంలో ఉద్యమాలు ఎందుకు వచ్చినాయి అనేది దయచేసి ఆలోచించండి. ఇవాళ అనేక సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ ప్రాంతానికి తీరాన్ని అన్యాయం చేసింది కాబట్టి ఉద్యమాలు లేచినాయనే మాట మళ్ళొక్కసారి మర్చిపోవద్దని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను ఒక్క మాట చెప్తున్నాను, ఎప్పుడు మేము మాట్లాడినా జై తెలంగాణ అనేది మా నినాదంగా ఉంటుంది. తెలంగాణ బిడ్డలందరూ జై తెలంగాణ అని నినదిస్తేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప వేరే కారణం కాదు. ప్రతి ఇల్లు తెలంగాణ జెండా కట్టుకుంటేనే ఇవాళ తెలంగాణ సాకారమైంది. అనేక త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వారి మంత్రివర్గ సహచరులు కానీ ఏ ఒక్క రోజన్నా జై తెలంగాణ అన్నారా? ఒక్కరోజన్నా? ఎనీ డే ఎనీ టైం ఈ తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ ఉండే గౌరవం అది. ఇవాళ తెలంగాణ పట్ల నేను ఒక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా మీకు అందరికీ చేస్తా, గ్యారంటీలన్నీ విన్నప్పుడల్లా 6 గ్యారంటీలు 5 మొన్న 5 గ్యారంటీలు విన్నప్పుడల్లా మాకు 6 సూత్రాల ప్రణాళిక యాదికి వస్తుంది. ఈ 69-70 ఉద్యమాల కాలంలో అప్పుడు కూడా 6 సూత్రాల ప్రణాళిక తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6 పాయింట్ ఫార్ములా. 6 పాయింట్ ఫార్ములాలో మీకు అవి ఇస్తాం ఇవి ఇస్తాం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా కార్యక్రమాలు చేస్తామని ఆ రోజు కూడా మోసం చేసినారు. మళ్ళొకటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆనాటి ఉద్యమాల ఫలితమే తెలుగుదేశం ప్రభుత్వం 610 జీవోని జారీ చేసింది. ఆ 610 జీవో మీద జరిగిన ఉద్యమాల ఫలితమే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి దారి తీసిందనే మాట కూడా తెలంగాణ బిడ్డలు ఎవరు మర్చిపోవద్దు. దయచేసి మీకు అందరికీ మేము కోరుకునేది ఏంటంటే, తెలంగాణ వచ్చినాక కరెంటు విషయంలో కానీ వ్యవసాయ రంగం విషయంలో కానీ అనేక రంగాల్లో అభివృద్ధి సాధించినాం. ఇవాళ వడ్లు పండినాయా 64 లక్షల టన్నుల వడ్ల నుంచి 3 కోట్ల టన్నుల వడ్లు వచ్చినాయంటే మిగతా పంటలు బంద్ పెట్టిలు కాబట్టి ఇది వచ్చిందని ఒకడంటాడు, బోర్లు ఎక్కువైనాయి కాబట్టి వచ్చినాయని ఒకడంటాడు. వాళ్ళకు తెలంగాణ పట్ల ఉన్న అవగాహనది. గత ప్రభుత్వమే మాదే బాగుండే అని ఇంకో మంత్రి అంటాడు. ఈ రోజు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయడంలో ఆ పార్టీలు విఫలమైనాయి. నేను ఒక్క చిన్న ఉదాహరణ చెప్తా మీకు.
ఇవాళ తెలంగాణ రాష్ట్రం మాతా శిశు మరణాలలో నేషనల్గా ఉన్న యావరేజ్ కంటే అత్యంత తక్కువ స్థాయిలో మన దగ్గర బిడ్డల మరణాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకున్నాయి? మనం కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్ అమలు చేసినాం. అంగన్వాడీలలో పోషకాహారాన్ని మన డబ్బులు పెట్టి ఇప్పించినాం. అంగన్వాడీలకు జీతాలు పెంచినాం. చిన్న చిన్న కార్యక్రమాలే కావచ్చు మేము చేసినాయి, కానీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచి ఇలా పుట్టుతున్న బిడ్డలు దేశ యావరేజ్ కంటే ఎక్కువగా 72 సంవత్సరాల జీవన ప్రమాణాలు ఉండే విధంగా తెలంగాణ బిడ్డలు ఇలా పుడుతున్నారు. ఒక్కొక్క చిన్న అంశాన్ని తీసుకుంటే కూడా మేము గంటల కొద్దీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏం సాధించినామని మేము చెప్పగలుగుతాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పగలగాలి, మేము 4 నెలల 3 నెలల నీ టైం ఏంది ఏంటి నువ్వే పెట్టుకుంటున్నావు టైంలు. డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం నాడు చేస్తామని నిన్ను ఎవడు అడిగిండు? ఎవడు చెప్పిండు? అది నువ్వే చెప్పుకున్నావు, నువ్వే చేసినావు. తర్వాత 100 రోజులని నువ్వే చెప్పినావు. ఇలా 15 ఆగస్టు చెప్తున్నావు. 15 ఆగస్టు పోతుంది, మళ్ళీ 26 జనవరి వస్తుంది. మరి ఇట్లా డేట్లు పెంచడం డేట్లు చేయడం అనేది మీకే సాధ్యమైంది తప్ప ప్రజల్ని వంచడం అనేది కాంగ్రెస్ పార్టీ నైజం. ఆ నైజం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక బీజేపీ పార్టీ గురించి మనకు కొత్తగా చెప్పాల్సింది, మన విభజన హామీలని తుంగలో దొక్కిన పార్టీ. సాక్షాత్తు పార్లమెంటులో మన బిల్లు చట్టం పాస్ అయింది. మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా ఉండి పార్లమెంట్లో సభ్యుడై ఉండి పార్లమెంట్లో బిల్లులు ఎట్లా పాస్ అవుతాయో తెలిసి ఉండి తలుపులు మూసి బిల్లులు పాస్ చేసిండ్రు అన్నాడు. ఏ పార్లమెంట్లో పనిచేసినా ఏ పార్లమెంటు సభ్యుడికైనా తెలుసు, బిల్లు పాస్ అయ్యే ముందు డోర్లు క్లోజ్ చేస్తారు, కారిడార్లు ఖాళీ చేస్తారు, సైలెన్స్ పెడతారు, లోపలికి ఎవరిని అనుమతించరు, అప్పుడే ఓటింగ్ పెడతారు, బిల్లులు పాస్ చేస్తారు. నైతిక సూత్రం గురించి కూడా అవగాహన లేని వ్యక్తిగా మరి డోర్లు క్లోజ్ చేసి బిల్లులు పాస్ చేసిండ్రు, తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అనే ఒక దుర్మార్గమైన తెలంగాణ మీద కామెంట్ చేసిన వ్యక్తులకు ఇలా తెలంగాణ ఓట్లకే హక్కు ఉందా అనేది దయచేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన దగ 6 పాయింట్ ఫార్ములా లాగానే ఇవాళ 6 సూత్రాల హామీలు, 6 గ్యారంటీలు, మొన్ననే 5 గ్యారంటీలు వచ్చినాయి. మీరు ఒక్కసారి చూడండి, ఇప్పటికే 2500 నెలకి ఇవ్వాలి మహిళల కంటే. ఇవాళ ఈ రాష్ట్రంలో నిన్నటి ఓటర్ల జాబితా ప్రకారమే 1,65,00,000 మంది మహిళా ఓటర్లు 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళందరికీ ఇవ్వాలి. 4 నెలల నుంచి నువ్వు ఎగ్గొడుతున్నట్టే కదా, వాళ్ళకి ఎప్పుడు ఇస్తావో కరెక్ట్ చెప్పు. ఇవాళ అంతేకాకుండా మిగతా హామీలను కూడా నువ్వు ఎప్పుడు చేస్తావో చెప్పు. ఇదే తక్కువ అన్నట్టు మళ్ళీ దాంట్లో ఒక హామీ ఇచ్చిండ్రు, సంవత్సరానికి ₹1,00,000 ఇస్తామని. ప్రతి మహిళకి ₹1,00,000 ఇస్తామన్నారు. ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఇవాళ బడికి పోయి మన కాలేజీ పోయి పిల్లలకు 5 లక్షల కార్డు ఇస్తా అన్నారు. మరి అనేక రకాలుగా సరే తులం బంగారం, 2 లక్షల రుణమాఫీ, ఇవన్నీ కథలు మనకి చెప్పాల్సిన అక్కర్లేదు. ఇవాళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఇవాళ ఏదైతే పటిష్టంగా నిలిపిందో తెలంగాణ ప్రభుత్వం, ఆ ఫౌండేషన్ మీదనే నువ్వు పనిచేయాల్సిందే తప్ప వాటిని కాదని నువ్వు పనిచేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇలా ఏదైతే నీటి వనరులు కానీ, కరెంటు కానీ, మిషన్ భగీరథ కానీ, ఇంటింటి నీళ్లు కానీ, మేం చేసిన కార్యక్రమాలను బేస్ మీదనే నువ్వు నడవాల్సిందే తప్ప ఇంకోసారి దారి తప్పితే మాత్రం ఇంకా గోసపడతావు బిడ్డ. ఇప్పటికే నీ అనాలోచితమైన మాటలతోటి ఇవాళ పార్టీ మీద దాడి చేయాలన్న ఆలోచనతోటే నువ్వు అనేక విషయాల్లో నిర్లక్ష్యం వహించి ఇప్పటికే తెలంగాణని ఆగమాగం చేస్తున్నావు. ఇది నడవది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందనే మాట నేను చెప్తూ మీకు ఇంకొక మాట కూడా చెప్తున్నా. మన దగ్గర కడియం శ్రీహరి గారి విషయంలో ఒక్క మాట చెప్పదలుచుకున్నా. వారు పోటీ చేయమని పార్టీ నుంచి ఇచ్చినప్పుడు నేను మన పార్టీ 3వ స్థానంలో ఉన్నది, నా బిడ్డను పెట్టి నేను త్యాగం చేసి పోరాటానికి వస్తున్నా అని మాట్లాడినాడు. కానీ ఇంట్లోకెళ్ళి అందులోకి మారినా ఆయన స్థానం మారలే, ఇవాళ కూడా 3వ స్థానంలో ఉన్నాడనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ ఆయన పోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ 1వ స్థానానికి వచ్చింది, ఆయన 3వ స్థానానికి పోవాల్సిన దుస్థితి వచ్చింది. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా వరంగల్ ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ మోసాన్ని సహించరు. పార్టీని నమ్మించి ఒప్పించి పార్టీ నుంచి అందరు పోవడానికి కారణభూతుడైన వ్యక్తి చివరికి పార్టీకి వెన్నుపోటు పొడవడం కూడా ప్రజలు హర్షించరు. ఖచ్చితంగా తగిన విధంగా బుద్ధి చెప్తారనే మాట నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ రేపటి నామినేషన్ కు అత్యధిక సంఖ్యలో మా పార్టీ శ్రేణులన్నీ కదిలి రావాలని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.
పెద్దలు డాక్టర్ బండా ప్రకాష్ గారు, సోదరుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు వినయ్ గారు, మన అభ్యర్థి నీతికి నిజాయితీ వైట్ పేపర్ లాంటి వ్యక్తి డాక్టర్ సుధీర్ గారు, కూడా చైర్మన్ పెద్దలు యాదవ్ రెడ్డి గారు, సుందర్ రాజు గారు, మహిళా నాయకురాలు రైతు సమన్వయ కమిటీ చైర్మన్ లలితా యాదవ్ గారు, వికలాంగుల చైర్మన్ వాసు గారు, గౌరవ కార్పొరేటర్లు, ఉద్యమ నాయకులందరి పేరు పైన నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ ఇంతకుముందే కౌన్సిల్ వైస్ చైర్మన్ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి క్లుప్తంగా చెప్పడం జరిగింది. నేను ఒకటే అప్పీల్ చేయదలుచుకున్నాను, జంట నగరాల ప్రజలందరికీ కూడా మన సుధీర్ కుమార్ నామినేషన్కు స్వచ్ఛందంగా, ముఖ్యంగా యువతీ యువకులందరూ కూడా, విద్యార్థులందరూ కూడా కలిసి వచ్చి మీ అందరి ఆశీర్వాదాలు వారికి ఇచ్చి అత్యధిక ఓట్లు రావడానికి యువత ముందుకు రావాలని, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం యువతతో ఏ విధంగా ఉద్రిక్తం చేసిందో వరంగల్ నగరం, ఆ స్ఫూర్తితోటి సుధీర్ కుమార్ విజయానికి తోడుగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మా పార్టీ నుంచే పోయిన వాళ్ళు అక్కడ బీజేపీ కాంగ్రెస్ పార్టీ, నేను వాటి జోలికి పోదాకు ఇప్పుడే పెద్దలు చెప్పిద్దారా మాట్లాడు ధర్మం కదా నాకు. ఏది ఏమైనా కానీ ప్రజలు ముందు ధర్మానికి ఓట్లేస్తారు, అధర్మాన్ని కానీ ఓడిస్తారనే ఒక విశ్వాసం, నమ్మకమైన వ్యక్తుల్లో నేను కొన్ని. ధర్మం గెలుస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంచి ఓట్లతోని తెలంగాణలో మంచి మెజార్టీతో రావాలనే యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి విజయం కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితోటి, తెలంగాణ ఉద్యమంలో మొదటి వరుసలో ఉన్న వరంగల్ జిల్లా, కంపల్సరీ వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా, ముఖ్యంగా ఉద్యమ నాయకులు అప్పీల్ చేస్తున్నాను. నేను చాలామంది మనిషి ఆశాజీవి కాదంటలేను, కానీ ఒక ఉద్యమ కార్యకర్తకు వచ్చినందుకు మనందరం కూడా పేద అభిప్రాయం ఉండకుండా దయచేసి మనందరం కలిసికట్టుగా కుటుంబ సభ్యులుగా వారి విజయాన్ని కృషి చేయవలసిన బాధ్యత ఉంది. మనకు ఒకటి ఇక్కడ ప్రజలు తీసుకుపోయి చెప్పడానికి ఒకటి ఆయుధం మంచిగా ఉంది. మనకు ఇతర అభ్యర్థులకు మన అభ్యర్థి పోల్చుకుంటాం. మా అభ్యర్థి వైట్ పేపరు, మచ్చలేని నాయకుడు, ఉద్యమం ఇప్పటివరకు జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఎన్నో రకాల అవకతవకలు జరుగుతాయి. అలాంటి అవకతవకలకు దూరంగా ఉన్న వ్యక్తి మా అభ్యర్థి, నిజమైన దళిత బిడ్డ అనే విషయాన్ని ప్రజలు తీసుకెళ్లి విజయాన్ని కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. రేపు నామినేషన్లో స్వచ్ఛందంగా రావాలి. మరి ఎల్లుండు మన కేటీ రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చిన కార్యక్రమాన్ని ఇప్పుడే మా జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ అని చెప్పడం జరిగింది. దాన్ని కూడా విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని అప్పీల్ చేసే అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీ అధ్యక్షుడు వినయ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. మీరు ప్రెస్ మీట్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ చేయాలి అన్న. పార్టీ అందరు ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నా, మొన్న తీర్పు చెప్పిండ్రు, మళ్ళొకసారి తీర్పు చెప్పమని చెప్తాం. ప్రజలు చెప్తారు, సాయాన్ని అడిగింది సాయిబాబా రూపంలో వచ్చి టక్కు